కాళికాదేవి చిత్రాల్లో శివుడు ఆమె పాదాల దగ్గర కనిపిస్తాడు. కాని సాధారణంగా భార్యల పాదాల దగ్గర శివుడు ఎందుకుంటాడు అనేది పురాణ గాథల ప్రకారం తెలుసుకుందాం. రాక్షస గణాలున్న భయంకరమైన రాక్షసులందరూ చనిపోగా ఆఖరికి రక్తబీజుడు అనే రాక్షసుడు మిగులుతాడు. రక్తబీజుడికి బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా అతని శరీరం నుండి ఒక్క రక్తపు బిందువు భూమ్మీద పడినా అప్పటికప్పుడు వందలాది మంది రాక్షసులు ఉద్భవిస్తారు. దీనితో దుర్గాదేవి అతనితో యుద్ధం చేస్తున్నప్పుడు అతనిని గాయపరిచిన కొద్దీ అతని సైన్యం పెరుగుతుంది. ఆ సమయంలో దుర్గాదేవి అయోమయ స్థితిలో పడిపోతుంది. ఆ సైన్యం మూకుమ్మడిగా దుర్గాదేవిపై దాడి చేస్తూ ఉంటారు. అప్పుడు దుర్గాదేవికి వచ్చిన కోపంతో సంకరమైన రూపంలోని కాళికాదేవి ఉద్భవిస్తుంది. కాళికాదేవి రక్తబీజుడి యొక్క సైనికులను వధించి చివరకు ఆయనపై దాడి చేస్తుంది. రక్తబీజుణ్ణి వడిసి పట్టుకొని అతని వంటిలోని రక్తాన్ని పూర్తిగా పీల్చివేస్తుంది. దీంతో రక్తబీజుడు మరణిస్తాడు. రక్తాన్ని పీల్చేసిన కాళీమాత పిప్పిలాంటి రక్తబీజుడి శరీరాన్ని దూరంగా విసిరి పడేస్తుంది. కాని రక్తబీజుడి చెడు రక్తం కాళీమాతపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో కాళికామాత భీకర నృత్యం ప్రారంభిస్తుంది. కాళికామాత భూమిపై వేస్తున్న ఒక్క అడుగుతో కాళీ వినాశనం ప్రారంభమవుతుంది. కాళీమాత నృత్యాన్ని ఆపమని, ఆవిడని ఎలాగైనా శాంతింపచేయమని దేవతలు శివుణ్ణి ప్రార్థిస్తారు. అప్పుడు రంగంలోకి వచ్చిన శివుడు అమ్మవారి నాట్యాన్ని చూస్తాడు. ఆ దృశ్యమే భీకరంగా ఉంటుంది. ఒకవైపు రాక్షసుల శరీరాలు, మరొకవైపు ఏరులై పడుతున్న రక్తం, వాటి మధ్య కాళికాదేవి నృత్యం. ఆమెను ఆపేదెలా అని ఆలోచించసాగాడు శివుడు. కథన రంగంలోకొచ్చిన శివుడు కాళీమాతను అనేక మార్లు పిలుస్తాడు. కాని కాళీమాత వినిపించుకునే స్థితిలోనే ఉండదు. చనిపోయిన రాక్షసుల మాంసాన్ని తింటూ నాట్యం చేస్తూనే ఉంది. శివుడు అన్ని విధాలా ప్రయత్నించి ఇక గత్యంతరం లేక శాంతించమని కాళికాదేవి పాదాలను పట్టుకుంటాడు. తన పాదాల దగ్గర ఉన్న వ్యక్తి తన భర్త అని కాళీమాత కొద్దిసేపటి తర్వాత గ్రహిస్తుంది. కాళీమాత శివుని గుర్తించి తన క్రోధ స్వరూపాన్ని ఉపసంహరించుకుంటుంది. ఈ విధంగా కాళీమాత కాళ్ల కింద శివుడు ఉంటాడు అని పురాణం చెప్తోంది. అమ్మవారికి ఎన్ని రూపాలున్నా కూడా శివునికి కాళీమాత రూపమంటే ఇష్టమట. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, స్వామి, నేను ఎన్నో రూపాలు ధరించాను. సప్తమాతృక స్వరూపంతో, నవదుర్గా రూపాలతో, దశ మహావిద్య రూపాలతో ప్రకాశిస్తూ ఉంటాను. నేను ధరించిన రూపాలలో ఏది మీకు ఎక్కువ ఇష్టం అని అడుగుతుంది పార్వతీదేవి. దానికి పరమేశ్వరుడు, నువ్వు ధరించిన అన్ని రూపాలలోనూ కాళీమాత రూపమంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, అందరూ నా సుకుమారమైన లలితా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. కాని మీకు కాళీ రూపం ఇష్టమంటే ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది. దానికి పరమేశ్వరుడు, నీవు చెప్పింది నిజమే. లలితా స్వరూపం అతి సుందరమైనది. కామేశ్వరుడిగా నేను ఈ పక్కనే ఉన్నా ఇలా ప్రతిరూపంలోనూ నీ వెంటే ఉంటాను. కాలమునకు ఆది దేవతగా, కాళీగా ఉన్నప్పుడు నిరాడంబరంగా, నిజమైన దివ్య సౌందర్యవతిగా ప్రకాశించే జ్ఞానస్వరూపినిగా పేరు పొందావు. అందుకే ఆ స్వరూపంలో నేను నీ పాదాల దగ్గర ఉన్నాను అని చెబుతాడు. ఆ విధంగా శివుడికి కాళీమాత స్వరూపమంటే ఎంతో ఇష్టం. ఓం నమః శివాయ.